ఉస్తాద్ రామ్ పోతినేని గట్లనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా ఎట్లాంటి విజయం సాధించిందో అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లా దానికి సీక్వెల్ లెక్కనే డబల్ ఇస్మార్ట్ కూడా ఆల్రెడీ సినిమా ప్రమోషన్లు అయితే షురూ చేశారంట. ఇప్పుడు గా సమయంలో వీళ్ళు మేకర్లు కానీ ఎట్లాంటి వివాదాలకు కానీ గొడవలు కానీ ఎదుర్కోలేదు. ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ సమయానికి ఇక ఈ చిత్ర యూనిట్ అంతా ఒక వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తున్నది. ఇక అదేందనంటే ఇక తాజాగానే రెండో పాటని విడుదల చేసిరు, మారుముంతా షోడ్ చింత అని. అయితే ఈ పాటల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ను ఉపయోగించడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిందంట. అయితే ఈ పాటల ఇన్నే ఉంటారు మీరు, ఇట్లా పాటల ఇంటే మధ్యలో కేసీఆర్ వాయిస్ ఇక ఏం చేద్దాం అంటావు మరి, గా వాయిస్ ని ఉపయోగించడం అనేది చర్చకు దారి తీసింది అనేది దీనికి కారణమైంది అనేది అందరూ విమర్శిస్తున్నారు. దీనికి కేసీఆర్ మద్దతుదారులు కానీ గట్లనే తెలంగాణ మద్దతుదారులు కానీ అసలు గిట్లా చేయడం అనేది చాలా తప్పు కదా, ఈ పాటల ఆయన వాయిస్ ని ఉపయోగించడం వల్ల ఇక ఆయనని అవమానించినట్లే అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అంతేకాకుండా తెలంగాణ కల్చర్ ని తాగుడు సంస్కృతి లెక్క చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. మళ్ళా ఆ టైంలో ఎట్లాంటి వివాదాలు ఎదుర్కోలేదు. ఇప్పుడు గింతటి వివాదం చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఇప్పుడు ఈ ముచ్చటంతా సోషల్ మీడియాలో మస్తుగా హాట్ టాపిక్ లెక్క మారిందంట. అయితే ఏమంటున్నారంటే ఇక పాట రిలీజ్కి ముందుగానే గిట్లాంటి అనేది దృష్టిలో పెట్టుకోవడం వల్ల మంచిగా ఉంటుంది కదా, లేకుంటే పాట ఎడిటింగ్ సమయంలోనైనా ఇది దృష్టి పెట్టుకోకపోవడం వల్ల గిట్లాంటి చర్చకు దారి తీసిందని అంటున్నారు. అందుకే వివాదంలో చిక్కుకున్నది కూడా అని అంటున్నారు. అయితే ఈ పాట రాసిన రచయితని దాంతోపాటు పాట పాడిన రాహుల్ సిబ్లికంచు పూరి జగన్నాథ్తో పాటు అందరినీ విమర్శిస్తూనే ఉన్నారంట. అయితే ఇంతటి వరకు ఎంత కరెక్ట్ కాదు అని చాలా మంది అభిమానులు కూడా అంటున్నారు. అయితే ఈ వివాదాన్ని ఎట్లా సర్దుమనువు చేస్తారా, ఇక ఈ వివాదాన్ని ఎట్లా ఎదుర్కొంటారా అనేది ఆసక్తికరంగా మారిందంట. ఇక లేకుంటే అలా తప్పు తెలుసుకొని ఇక మార్పులు చేర్పులు చేస్తారా, లేకుంటే పాట మొత్తం తీసేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇది తొందరలోనే సర్దుమనుగవుతుందా, లేకుంటే ఇంకా వివాదం పెరుగుతుందా అనేది కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిందంట. అవు మీరు గిట్లా ఈ పాట విన్నారా? ఇక వింటే మీకు ఎట్లా అనిపించింది? జరా ఏమైనా అవమానించినట్టు అనిపించిందా? కమెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లనే వాడు గంట ఉంటే అది కూడా నొక్కరి, మళ్ళీ వస్తా.